నమస్కారం. యువకెరటాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఆదిత్య నంబూరి ఉన్నారు. ఆదిత్య 3 ఏళ్ల వయసులో కొన్ని వందల కార్లు గుర్తుపెట్టుకునేటువంటి ఒక చిన్న బాలుడు. ఆ అబ్బాయి ఆ తర్వాత క్రమంగా డిపిఎస్ స్కూల్లో తను +2 వరకు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత చాలా ప్రత్యేకంగా కుటుంబ నేపథ్యం అంతా, ఫాదర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయినప్పటికీ తనకి చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అలాగే ఎకనామిక్స్ మీద ఉన్నటువంటి ఆసక్తితో అందరూ వెళ్ళే దారి కాకుండా సింబయాసిస్ ఇన్స్టిట్యూట్లో పూణేలో తను బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్ ఆనర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జర్మనీలోని WHO యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. కొలాబరేషన్లో వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్లో ఒక సెమిస్టర్ కూడా చేశారు. బేసిక్గా బిజినెస్ అనలిటిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో తను వర్క్ చేస్తూ ఉన్నారు. ఆదిత్య ఎందుకు ఇలాంటి ఒక ప్రత్యేకమైన దారిలో వెళ్తున్నారు? ఎకనామిక్స్ రంగంలో తను ఇప్పటికే బేయర్స్ అనేటువంటి ఒక అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థలో ఇంటర్న్గా లాస్ట్ 6 months నుంచి వర్క్ చేస్తున్నారు జర్మనీలో. అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పందాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఆదిత్యని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ ఆదిత్య టు యువకెరటాలు. నమస్తే అండి, థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్. ఇంకా అంత మంచి ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. ఆదిత్య, మీరు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఈ అబాకస్ మ్యాథమెటిక్స్ బాగా వేళ్ల మీద క్యాలిక్యులేషన్స్ చెప్పగలిగిన టాలెంట్ ఉంది. అలాగే ఫోటో మెమరీ అంటారు. ఒక కారు బొమ్మ చూడగానే కొన్ని వందల వేల కార్లు బాగా ఎర్లీ ఏజ్లో కూడా ఆ కార్ని ఆ కంపెనీ దాని మోడల్ నేమ్ ఇవన్నీ కూడా చెప్పగలిగే ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉన్న బాయ్ మీరు. అయితే చాలా కొద్దిమంది మాత్రమే, ముఖ్యంగా మనకి సౌత్లో ఈ ఎకనామిక్స్ సైడ్ ఫినాన్స్ సైడ్ వెళ్ళాలన్న ఆలోచన ఆ ఏజ్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే మీరు ప్రత్యేకంగా +2 అవుతూనే నార్మల్ ఇంజనీరింగ్, ఎంసెట్, ఐఐటి, నీట్ ఇవి కాకుండా ఒక పాత్ చూజ్ చేసుకున్నారు. నేను ఎకనామిక్స్ సైడు ఎక్సెల్ చేయాలి అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ సింబయాసిస్ ఇన్స్టిట్యూట్లో మీరు పూణేలో మాస్టర్ చేశారు. అసలు బేసిక్గా ఆ ఏజ్లో ఎకనామిక్స్ మీద ఆసక్తి రావడానికి కారణం ఏంటి? ఎక్కడ మీకు ఆర్థిక శాస్త్రం మీద ఆసక్తి కలిగింది? అంటే మీరు చెప్పినట్టే చిన్నప్పటి నుంచి నాకు కొన్ని లైక్ సబ్జెక్ట్స్ మీద కొంచెం అబ్సెషన్ లాగా పుట్టింది. ఆటోమొబైల్స్ ఒకటి, అండ్ నేను 8th class లో ఉన్నప్పుడు అప్పుడే ఎలక్షన్స్ నడుస్తుండే, అదే 2014 ఎలక్షన్స్. సో అప్పుడు కూడా ఎకనామిక్స్ గురించి న్యూస్ పేపర్ మీద, టీవీ మీద చూస్తూనే కొంచెం ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది నాలో. మేబీ ఈ ఫీల్డ్ అసలు ఏంటి, అందరు దీని గురించి మాట్లాడుతున్నారు అని ఇంట్రెస్ట్ పుట్టింది, అండ్ అదే పర్స్యూ చేశాను. అండ్ చెప్పాలంటే నేను అంతా ఆలోచించలేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు జేఈ ట్రై చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ అందరు డాక్టర్స్ నీట్ కోసం ట్రై చేస్తున్నారు అని అంత ప్రెషర్ నేను నా మీద తెచ్చుకోలేదు చెప్పాలంటే. ఎందుకంటే ఇంట్లో కూడా సపోర్టివ్ ఉండే పేరెంట్స్. అండ్ అకార్డింగ్ టు మీ అట్లీస్ట్ సొంతంగా ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఫీల్డ్ అయినా అది చాలు. తర్వాత జాబ్ అయినా కెరియర్ అయినా తర్వాత సెట్ అయిపోతుందని అన్న చిన్న లైక్ ఫిలాసఫీ అనుకోవచ్చు. సో చాలా మందికి, అంటే ఒకవేళ ఆసక్తి ఉన్న పిల్లలలో కొంతమందికి హిస్టరీ మీద, లేదా కొంతమందికి ఆర్కియాలజీ, ఇలా రకరకాల కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగినా కూడా పేరెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేయరు. చాలా కేసెస్లో జరిగేది. వీటిల్లో కెరీర్ ఉండదు, ఇంజనీరింగ్ ఈజీగా సెటిల్ అవుతారు, మంచి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, లేదు నీట్, ఇలా చెప్పే పేరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. బట్ మీకు ఎకనామిక్స్ సైడ్ వెళ్తాన్నప్పుడు మీ పేరెంట్స్ ఏం సజెస్ట్ చేశారు? సో ఫస్ట్లీ ఏమో లైక్ నా ఇంట్లో అంత ప్రెషర్ లేకుంటే ఓన్లీ ఇంజనీరింగ్ చేయొచ్చు, నువ్వు డాక్టర్ అవ్వచ్చు అన్నట్టు. బట్ పేరెంట్స్ కి అదే ఆబ్వియస్లీ ఫస్ట్ డౌట్స్ వస్తాయి కదా, లైక్ ఓకే ఎకనామిక్స్ చదువుతావు, దాని తర్వాత ఏంటి దాలో అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా, నువ్వు సెటిల్ అవ్వచ్చా, సక్సెస్ అవ్వచ్చా అని చాలా క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఇదంతా చిన్నప్పుడు అడిగారు. సో లైక్ 9th class 10th class లో అప్పుడు ఇంకా ఐడియా కూడా ఉంటుంది కదా. సో బెస్ట్ థింగ్ ఏం చేయగలరంటే డెఫినెట్లీ సీనియర్స్ తో రీచ్ అవుట్ అయ్యి మీకు కావాల్సిన కాలేజెస్, లేకపోతే కరెంట్ స్కూల్లో గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నారో సిమిలర్ ఫీల్డ్ లో, వాళ్ళతో కనెక్ట్ చేసి క్వశ్చన్స్ అడగడమే బెస్ట్ స్ట్రాటజీ. అండ్ నా సీనియర్స్ గైడెన్స్ ఏమి ఇచ్చారో అదే నా పేరెంట్స్ చెప్పాను, అండ్ థ్యాంక్ఫుల్లీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఓకే
దీనిలో కూడా పొటెన్షియల్ ఉంది. అండ్ ఐ థింక్ అది కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి బేసిక్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. సో మీరు సింబయాసిస్లో గ్రాడ్యుయేషన్ చేస్తూ అక్కడ కూడా కొన్ని ప్రత్యేకమైన కోర్సెస్ చేసినట్టున్నారు. సింబయాసిస్లో డిజైనింగ్ ఆఫ్ ఐటీ సొల్యూషన్స్ యూజింగ్ వాట్ యు సే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఇంటర్న్షిప్, ఇవి కొన్ని అంటే సింబయాసిస్ అయిపోయిన తర్వాత సింబయాసిస్లో 3 yearsలో ప్రధానంగా ఏ ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేశారు? సో సింబయాసిస్ లో బేసిక్లీ నేను ఎకనామిక్స్ డిగ్రీ చేస్తున్నా కాబట్టి ఎకనామిక్స్ ఫీల్డ్ లో సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండే. సో నాకు యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఐటీ అంతా తర్వాత వచ్చింది కొంచెం లైక్ నా సొంతంగా నేర్చుకునే స్కిల్స్ అవి. బట్ కాలేజ్ లో అయితే ఇట్ వాస్ వెరీ అకాడమిక్, ఎకనామిక్స్ మీద ఫోకస్ ఉండే, రీసెర్చ్ మీద ఫోకస్ ఉండే, అండ్ అసోసియేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ కూడా ఉండే. సో అలాంటి మోర్ అకాడమిక్ నేచర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో విచ్ వాజ్ వెరీ డిఫరెంట్ కంపేర్ టు, అంటే నా ఫ్రెండ్స్ అందరు ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, స్కిల్స్ నేర్పించారు బేసిక్లీ. సో వెరీ డిఫరెంట్ అని చెప్పగలను. సీమెన్స్ లాంటి ఒక అంతర్జాతీయ సంస్థలు, అది కూడా జర్మనీలోనే ఒక ప్రాజెక్ట్ చేశారు. పీర్లాండ్ అనే ఫిన్టెక్ అనే ఒక కంపెనీలో చేశారు. వన్గ్లింట్లో ఒక ప్రాజెక్ట్ చేశారు. అంటే ఎలా ప్యారలల్గా చదువుకుంటూ ఇంటర్న్షిప్స్ లేదంటే ప్రాజెక్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుందో? ప్రధానంగా ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్లో లేదా ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? రియల్ టైమ్ అంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో ఏం అర్థం చేసుకున్నారు? నా ప్రకారంగా అయితే ఇప్పుడు ఇండియాలో కూడా చాలా కామన్ అయిపోయింది ఇలా కార్పొరేట్ ఇంటర్న్షిప్, వాలంటీర్ ఇంటర్న్షిప్ అని వేరే వేరే ప్రోగ్రామ్స్. యూజువల్లీ అరౌండ్ సమ్మర్ వెకేషన్ టైమ్స్ చాలా కాలేజెస్ లో కంపల్సరీ చేస్తారు ఇప్పుడు ఇంటర్న్షిప్ తప్పకుండా చేయాలని గ్రాడ్యుయేట్ అయినప్పుడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇండియాలో ఇప్పుడు కూడా చాలా కొత్త ప్రోగ్రామ్ కాబట్టి ఐ థింక్ మీరు చేసినా కానీ కూడా వేరే వేరే కంపెనీస్ లో స్టార్ట్అప్ అయినా మేజర్ కార్పొరేషన్ అయినా అంత వర్క్ ఎక్స్పీరియన్స్ లైక్ సారీ అంటే అన్ని ప్రాజెక్ట్స్ లేకపోతే అంత వర్క్ లోడ్ ఇవ్వరు. అండ్ యూజువల్లీ ఇట్స్ అన్పేడ్. సో చాలా ఇన్ఫార్మల్ అరేంజ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఈ జర్మనీలో గుడ్ థింగ్ ఏంటంటే జర్మనీలో ఇంకా యుఎస్ లో అయితే ఇంటర్న్షిప్ కల్చర్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ కాబట్టి స్టూడెంట్స్ కి కూడా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళు వేజ్ కూడా బాగానే ఇస్తారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటది, లైక్ యాక్చువల్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో అలా మిక్స్ ఉంది బేసిక్లీ నా ప్రొఫైల్ లో కూడా. మీరు చూసారంటే 2 ఇంటర్న్షిప్స్ చేస్తాను అండ్ స్పాన్ ఆఫ్ 2 years. సో అది చాలా లైక్ ఐ వుడ్ రికమెండ్ ఇట్ టు ఎవ్రీవన్. సో మీరు ఆల్రెడీ బోత్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్, సీమెన్స్ కానీ బేయర్ కానీ, వాటిల్లో ఒక ఫ్యూ మంత్స్ చేసినా కూడా యూ విల్ గెట్ ఎ రియల్ టైమ్ ఎక్స్పోజర్ అండ్ ఒక వాల్యూ ఉన్నటువంటి వర్క్ మీ వల్ల కంపెనీకి కొంత యూజ్ అవుతుంది. దో ఇట్ ఈస్ ఏ 3 months 4 months పీరియడ్ అయినా కూడా అలా ఏదో సర్టిఫికేట్ కోసం కాదు. ఇండియాలో చాలా చోట్ల జరిగేది ఏంటంటే ఇంటర్న్షిప్ అంటే ఒక సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఆ పిల్లలకి ప్రాజెక్ట్ అయినా ఇంటర్న్షిప్ అయినా, అలా కాకుండా మీకు నిజంగా అక్కడ వర్త్ డూయింగ్ ఇంటర్న్షిప్ అంటారు, అంతేనా? అవునండి. అండ్ ఇండియాలో కూడా లైక్ ఈ రోజుల్లో ఎస్పెషలీ స్టార్ట్అప్స్ లో ఇంటర్న్షిప్స్ కూడా చాలా బాగున్నాయని విన్నాను. సో ఎవరికైనా ఆ ఫీల్డ్ వెళ్ళాలంటే కొంచెం చదువుతూ కొంచెం పని లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలని ఉంటే స్టార్ట్అప్స్ లో అప్లై చేయండి. స్టార్ట్అప్స్ లో చాలా పని ఇస్తారు, పని చేపిస్తారు. సో లాస్ట్ కి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు ఇండియాలో కూడా. అంటే ఇంటర్న్షిప్ లాగా చేయడానికి ఈవెందో చిన్న చిన్న కంపెనీలు స్టార్టప్స్లో కూడా అంటే ఒక పర్టికులర్ టార్గెట్ ఇచ్చి దాన్ని అచీవ్ చేసేలాగా ఆ గైడెన్స్ అది కూడా దొరుకుతుందా మరి మీకు? ఇప్పుడు అబ్రాడ్లో కూడా ఇప్పుడు మేబీ యూఆర్ ఎ స్టూడెంట్ యాజ్ ఆఫ్ నౌ, బట్ స్టిల్ మీరు అవి చేయటంలో వాళ్ళ గైడెన్స్, ఆ ఓరియంటేషన్ ఇవ్వగలుగుతారా? అంటే ఓరియంటేషన్ ఫ్రమ్ కాలేజ్ లేకపోతే ఇంటర్న్షిప్ కంపెనీ నుంచి అయితే చాలా మినిమల్ ఉంటది. ఐ థింక్ లైక్ ఇండియన్ స్టూడెంట్స్ కి ఎస్పెషలీ అదే కొంచెం కష్టం అవుతుంది అబ్రాడ్ వెళ్తున్నప్పుడు, యుఎస్ అయినా జర్మనీ అయినా ఏ దేశంలో అయినా. ఇండియాలో యూనివర్సిటీస్ కొంచెం స్పూన్ ఫీడింగ్ లాగా చేస్తారని నా ఒపీనియన్. అది ఏంటంటే లైక్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ కాలేజ్ హ్యాండిల్ చేస్తుంది. దెన్ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ కొంచెం చాలా ఇండివిజువల్ కల్చర్ ఉంటుంది. దే ఎక్స్పెక్ట్ యూ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్. సో అదొకటి
కానీ ఫ్లిప్ సైడ్ ఏంటంటే నేర్చుకోవడం కోసం కూడా అంత ఉంటది. చాలా అంటే ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఎలా థింక్ చేయాలి, చాలా నేర్చుకోవడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. సో యా. అట్లాగే మీరు కొన్ని పేపర్ పబ్లికేషన్స్లో కూడా మీరు ఉన్నారు. యూ పార్టిసిపేటెడ్ ఇన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అని, దానిలో ఒక ఇంపార్టెంట్ పేపర్ ప్రజెంట్ చేశారు, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మన్రేగా. ఇక్కడ మన్రేగా అంటారు, మహాత్మా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఇన్ కోవిడ్ అండ్ లాక్డౌన్ పీరియడ్ అని చెప్పి. ఏంటి మీ స్టడీ ఏం చెప్పింది దానిలో మన్రేగా యూజ్ చేసినప్పుడు? సో అది స్టడీ చేసింది యాక్చువల్లీ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ప్రొఫెసర్ అట్ ఆర్ యూనివర్సిటీ అండ్ నా ఫ్రెండ్స్ తో చేశాను. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎస్పెషలీ రీసెర్చ్ ఫీల్డ్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలని ఉంది ఫర్ ఆర్ లేటర్ ప్రాజెక్ట్స్ థీసిస్ యాజ్ వెల్. అండ్ ఆ ఫీల్డ్ లో మేము ఈవెన్ ఫీల్డ్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాము. అండ్ వాట్ వి ఆల్సో నోటీస్ ఇస్ బేసిక్లీ దట్ అప్పుడు ఆ 2020-2021 పీరియడ్ లో అప్పుడు మీరు గుర్తుంటే న్యూస్ లో కూడా చాలా మంది చెప్పారు రూరల్ మైగ్రేషన్ అవుతుందని, అందరూ అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని. అండ్ మా ఫోకస్ కూడా ఆ యాంగిల్ లో ఉండే. బేసిక్లీ అసలు ఇంతమంది ఇప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరు ఇంటికి పంపించే వాళ్ళ డబ్బులు ఇప్పుడు ఇంటికి వచ్చి ఎత్తుకుతున్నారు ఎంప్లాయ్మెంట్ కోసం, అది స్ట్రెస్ ఎంత పెడుతుందని ఆ పాలసీ మీద. అండ్ మేము కొంచెం సర్పంచ్ వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాము. అండ్ మహారాష్ట్రలో పాల్ఘర్ డిస్ట్రిక్ట్ లో కొన్ని గ్రామాలు తీసుకొని మీరు ఒక కేస్ స్టడీ లాగా చేశారు. వాట్ ఆర్ యువర్ కంక్లూజన్స్? అవునండి. సో కంక్లూజన్ వాస్ బేసిక్లీ దట్ పల్ఘర్ ఇస్ బేసిక్లీ నార్త్ ఆఫ్ థానే, అంటే దూరమే అనుకోండి బట్ అది అక్కడ దగ్గర ఉంటది. అండ్ చాలా మంది ముంబై, థానే, పూణే ఏరియాస్ నుంచి రిటర్న్ అయ్యి అసలు ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ లాగా అయిపోయింది. ఎక్కడ లైక్ యూజువల్ గా మీకు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే తప్పకుండా ఇవ్వాలి కదా జాబ్స్ బేసిక్, బట్ ఇన్ రియాలిటీ అది అవ్వలేదు. చాలా మంది అన్ఎంప్లాయిడ్ గా ఉండిపోయారు. అండ్ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బేసిక్లీ షాక్ లాగా అయింది సిస్టమ్ కి అంతమంది రిటర్న్ అవడం కోసం. అండ్ yeah, so that was our case study, and we also presented it, and the competition laga unde actually it was held in Kashmir, but unfortunately మేము ఆన్లైన్ లోనే చేసాం ఎందుకంటే అప్పుడు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అవంతా వల్ల. సో యా, చాలా మంది ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి వాళ్ళ దగ్గర కొంత రెవెన్యూస్ వెళ్ళగలుగుతాయి, సో వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అది ఎకానమీకి చాలా యూజ్ అవుతుంది అంటారు. అదర్ సైడ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమో గవర్నమెంట్ ఈ సింప్లీ వేస్టింగ్ మనీ, ఏదో గుంటలు తవ్వటానికి పోడవటానికి డబ్బులు ఇస్తున్నారు, దానికన్నా ఇంకా బెటర్గా చేయొచ్చు అని బోత్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మీకేమనిపిస్తుంది యాజ్ ఎ ఎకనామిక్ స్టూడెంట్? సో అది ఐ థింక్ దట్ స్టడీ హ్యాపెన్ లైక్ అరౌండ్ 3 years ago చేసాం కాబట్టి ఇప్పుడు నాకు వేరే కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త యాంగిల్స్ కూడా లైక్ తెలుసుకున్నాను. ఎస్పెషల్లీ జర్మనీ వచ్చినప్పటి నుంచి ఇక్కడ జనాలు అంటారు ఇండియాలో చాలా స్కోప్ ఉంది ఇప్పుడు చైనాతో ప్రాబ్లమ్స్ అవడం వల్ల. అండ్ వీ హ్యావ్ అ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ a growing population, young population that's entering its working age. But unfortunately the reason rega inka ilanti schemes, ration schemes ivi continue enduku avalante, unfortunately according to my opinion it's not fast enough. The number of jobs being created, the economic growth that we are experiencing, it's good but it's not enough. Endukante రూరల్ ఏరియాస్ లో కూడా మీరు చూస్తుంటారు ఎంత ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉందని. అండ్ ఇలాంటి స్కీమ్స్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా, లైక్ మేబీ మైగ్రేట్ టు ద సిటీ, ఫైండ్ అవుట్ జాబ్స్ ఆర్ జస్ట్ స్టే బ్యాక్ ఎట్ హోమ్. సో అకార్డింగ్ టు మీ అట్లీస్ట్ ద ఫ్లిప్ సైడ్ might exist, like ante a counter opinion might exist in other countries, but India lo mana situation ni chuste I think it's a good policy, and that was also the conclusion of our research paper. Endante covid lanti shock aina tarvata kuda rural economies were still able to hold up because there was this kind of a support mechanism in place. Okay, అట్లాగే మీరు అంటే బేసిక్గా ఇప్పుడు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఈ బిజినెస్ అనలిటిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ వీటిని వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్స్ పెరిగిపోయిన తర్వాత హ్యూజ్ డేటా ఉన్నది, డేటా అనలిటిక్స్ అని ఐటీలో చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. నిజంగా వీటిని బిజినెస్లో ఉపయోగించుకోవటంలో ఈ కోర్సెస్ బిజినెస్ అనలిటిక్స్ ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయి?
సో నా ఫీల్డ్ స్పెసిఫిక్ లో చెప్పాలంటే సప్లై చైన్ అనలిటిక్స్ అని చెప్పగలం. Hmm. ఎందుకంటే నాకు సప్లై చైన్ ఫీల్డ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, అండ్ బిజినెస్ అనలిటిక్స్ ఇస్ బేసిక్లీ స్కిల్ సెట్ ఆర్ ఓకే. పర్స్పెక్టివ్ బేసిక్లీ అప్లై చేయడం కోసం ఏ Okay. ఫీల్డ్ అయినా. బిజినెస్ అనలిటిక్స్ కెన్ మీన్ స్ట్రాటజీలో అప్లై చేయొచ్చు, లేకపోతే మార్కెటింగ్ లో అప్లై చేయొచ్చు, మీరు చెప్పినప్పుడు రిటైల్ మార్కెట్ లో కూడా అప్లై చేయొచ్చు. సో సప్లై చైన్ అయితే తప్పకుండా ఇట్స్ అ వెరీ గ్రోయింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఇప్పుడు. న్యూస్ లో కూడా మనం చూస్తుంటాం, ఎస్పెషలీ ఇండియన్స్ కాబట్టి ఇండియా చైనా టెన్షన్స్ వల్ల మనమే అన్నిటికన్నా ఎక్కువ ఏమంటారు అనుభవిస్తున్నాం ఈ టెన్షన్స్. అదే ఇంకా ఇక్కడ జర్మనీలో కూడా ఇక్కడ చూస్తుంటే చాలా మంది చాలా కంపెనీస్ నేను బాయర్ లో పనిచేస్తున్నాను, అండ్ బాయర్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఇండియానే అంటారు. ఎందుకంటే రీసెంట్ గా ఇక్కడ కోవిడ్ షాక్ అయిన వల్ల యూరోప్, అమెరికా ఈ మార్కెట్స్ లో అంతా వాళ్ళకి టాయిలెట్ పేపర్స్ కూడా కొనడం కోసం అసలు లైక్ స్టాక్ మిగలలేదు. అండ్ ఆ స్టాక్ తర్వాత ఇక్కడ సప్లై చైన్ స్ట్రాటజీ అన్నట్టే మారిపోయింది. ముందైతే ప్రైస్ అండ్ ఎఫిషియన్సీ చూసేవాళ్ళు, అండ్ చైనా ఆబ్వియస్లీ ఇస్ నంబర్ 1 ఇన్ దట్. బట్ నౌ ఇప్పుడు రీఓరియంట్ అవుతుంది. దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇండియా, దే వాంట్ టు ఎక్స్ప్లోర్ యూరోప్, దే వాంట్ టు బ్రింగ్ బ్యాక్ టు యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ఫీల్డ్ బికాస్ నెక్స్ట్ 10-15 years సో చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది ఇండియన్ పర్స్పెక్టివ్ లో కూడా ఎస్పెషల్లీ. ఓకే. అట్లాగే మీరు ఇప్పుడు బేయర్లో మీరు డెవలపింగ్ పవర్ బిఐ డాష్ బోర్డ్ ఫర్ సప్లై చైన్ మీద అంటే చాలా సందర్భాల్లో ఇండియాలో కూడా వింటూ ఉంటారు యూత్ చాలామంది డాష్ బోర్డ్స్ డెవలప్ చేస్తారంటారు. ఏం చేస్తారు యాక్చువల్లీ? సో బేసిక్లీ ఇదంతా కైండ్ ఆఫ్ ఐటీ ఫీల్డ్ కింద వస్తుంది అనుకుంటా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇన్ఫర్మేషన్ తో డీల్ చేస్తున్నాం, అండ్ హౌ టు ప్రెజెంట్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ చేంజెస్. So dashboarding is basically to replace old email reports or normal meetings lo PowerPoint vaadadam kaina live feed unte. For example, one project that I'm working with is tracking a lot of different KPIs in factory manufacturing. So our plants like worldwide lo 10-15 plants unte, ఆ ప్లాంట్స్ అసలు ఎలా నడుస్తున్నాయి, ఎఫిషియెంట్ గా ఉన్నాయా, ఆన్ టైమ్ ప్రొడక్ట్స్ డెలివర్ అవుతున్నాయా. సో ఇవంతా ఒక డాష్ బోర్డ్ లో బిల్డ్ చేస్తా అంటే బేసిక్లీ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ది లేయర్స్ చూడొచ్చు. సో ఈ ఒక్క ప్లాంట్ దే నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు ఈ ప్లాంట్ లో ఈ మెట్రిక్స్ ప్రకారంగా ఎలా పర్ఫార్మ్ చేస్తుందని క్లిక్ చేసి చూసేయచ్చు ఎట్ మొమెంట్స్ నోటీస్. లేకపోతే మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ పవర్ పాయింట్ వాడినా, లేకపోతే ఈమెయిల్స్ లో ఇవంతా ఒక పర్సన్ అడిగితే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా అంత ట్రస్ట్ వర్తీ ఆర్ లైక్ మేనేజబుల్ ఉండదు. సో బేసిక్లీ పవర్ బిఐ మీరు మెన్షన్ చేశారు దట్ మైక్రోసాఫ్ట్ టూల్ ఇన్ దిస్ డొమైన్. వేరే టూల్స్ కూడా ఉంటాయి, అలా టాబ్లో అని ఉంటది. అండ్ ఇవన్నీ యూస్ చేసి ఇట్స్ జస్ట్ టు అసిస్ట్ ద డిసిజన్ మేకింగ్ ప్రాసెస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది. ఎగ్జాక్ట్లీ. అట్లాగే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ డిబేటింగ్ స్కిల్స్, పార్టిసిపేటింగ్ ఇన్ స్కూల్ లెవెల్ డిబేట్స్, డిబేట్ సొసైటీస్ ఫామ్ చేయటం, ఈవెన్ జర్మనీలో WHOలో కూడా చేస్తున్నారు. ఏంటి ఫ్రమ్ డిపిఎస్ లెవెల్ నుంచి మీకు ఈ డిబేట్స్లో పార్టిసిపేట్ చేయటం, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేసేవాళ్ళు? సో చిన్నప్పటి నుంచి నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా నచ్చేదండి. సో మోడల్ యునైటెడ్ నేషన్స్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది, అది హైదరాబాద్ లో ఎస్పెషల్లీ చాలా పాపులర్ అయింది స్కూల్ పిల్లలకి ఎస్పెషలీ. ఆఫ్టర్ దాట్ కాలేజ్ లో నేను పార్లమెంటరీ డిబేటింగ్ అని చేశాను. వేరే ఫార్మాట్స్ ఉంటాయి దానికి, బట్ ఓవరాల్ పార్లమెంటరీ డిబేటింగ్ అంటారు. దాలో దాట్ వాజ్ ఐ థింక్ అ ఫ్యూ స్టెప్స్ అప్ ఫర్ మీ యాజ్ అ డిబేటర్, అండ్ ఆల్సో లైక్ కాంపిటీషన్ వైజ్, ఎందుకంటే మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ దాలో ఉంటారు, అండ్ లా స్టూడెంట్స్ చాలా డామినేట్ చేస్తారు. సో అక్కడ కాంపిటీషన్ లెవెల్స్ కూడా చాలా హైయర్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దాట్ జర్మనీకి వచ్చినప్పుడు కూడా నేను అదే కంటిన్యూ చేశాను, మోడల్ యునైటెడ్ నేషన్స్ అండ్ పార్లమెంటరీ డిబేటింగ్ ఇన్ మై యూనివర్సిటీ. అన్ఫార్చునేట్లీ ఇండియా అంతా ఇక్కడ సీన్ లేదనుకుంటాను, అట్లీస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ లైక్ డిబేటింగ్ సీన్ ఆర్ జర్మన్ స్పీకింగ్ యాజ్ వెల్. బట్ సో అది నా కో కరిక్యులర్ యాక్టివిటీ లాగా ఉండేది డిబేటింగ్. ఎకనామిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ స్థాయిలో
చిన్నప్పటి నుంచి దాన్ని ఒక ఐడియాగా తీసుకొని వెళ్తున్న వాళ్ళకి, కొంతమందికి ఈ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్, ఏజెన్సీస్ లైక్ బీసీజీ ఇట్లా కొన్ని పెద్ద పెద్ద కొన్ని కంపెనీస్ని వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే అలా బోత్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఉన్నదేమో వర్కింగ్ విత్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈ రోల్స్ ఒక పార్ట్ అయితే, అలా కాకుండా ఓవరాల్గా మార్కెట్ రీసెర్చ్ లేకపోతే ఈ ఒక్కొక్క కంట్రీకి సంబంధించి దాని రేటింగ్స్ ఎలా ఉన్నాయి, క్రెడిట్ రేటింగ్స్, వీటి మీద ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సో నాకు నేను బేసిక్లీ కొంచెం కెరియర్ స్విచ్ కూడా చేశాను ఆఫ్టర్ మై బ్యాచులర్స్. ఎందుకంటే బ్యాచులర్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో మీరు చెప్పినట్టే మోస్ట్లీ అలాంటి వైపే ఆ వైపే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫిచ్, మూడీస్, లేకపోతే కన్సల్టెంట్స్ లైక్ డెలాయిట్, లైక్ ద బిగ్ త్రీ లైక్ బీసీజీ, మెకిన్సీ, ఇలాంటివి లైక్ ఇలాంటి ప్లేసెస్ లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ చాలా గ్రేట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కూడా, ఎస్పెషల్లీ ఇండియాలో కూడా చాలా పెరుగుతున్నాయి చెప్పాలంటే. మన ఫైనాన్షియల్ మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ZF అసోసియేట్స్ అన్నట్టు వేరే వేరే కంపెనీస్ వస్తున్నాయి ప్రైవేట్ ఈక్విటీలో ఉన్నవి అవి. అండ్ దే యూజువల్లీ లుక్ ఫార్వర్డ్ టు ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్. అండ్ ద రీజన్ నేను ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే, నాకు యాక్చువల్లీ కొంచెం ఇంకా లెట్స్ సే కోర్ ఏరియాస్ లో పనిచేయాలని ఉన్నట్టు చెప్పగలను నేను. బేసిక్లీ సప్లై చైన్ సైడ్ ఇస్ ఆల్వేస్ అ కోర్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అండ్ ఆ సైడ్ వెళ్ళాలంటే, అండ్ ఐ ఫైండ్ దట్ మోర్ రివార్డింగ్ ఆల్సో ఫ్రమ్ అ వర్క్ పర్స్పెక్టివ్. కానీ తప్పకుండా నేను ఇంటర్వ్యూ ముందు కూడా అదే చెప్తున్నాను కదా అండి, లైక్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆపర్చునిటీస్ ఉంటాయి ఏ ఫీల్డ్ లో అయినా. జస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి అండ్ ప్రిపేర్డ్ అయి ఉండాలి అంతే. మొత్తంగా ఇప్పటికే బేర్ లాంటి కంపెనీలో మంచి ఇంటర్న్షిప్ విత్ గుడ్ ప్యాకేజ్ చేస్తున్నారు. రకరకాల ఫీల్డ్స్ని ఎక్స్పోజ్ చేస్తున్న పరిస్థితి. తనకి ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంకి సంబంధించి మొదటి నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో, ఒక రోడ్ మ్యాప్తో రీసెర్చ్ చేసుకొని వెళ్తే ఏ రంగంలో అయినా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లల మీద చిన్నప్పటి నుంచి ఒత్తిడి పెట్టడం కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో స్కోప్ ఎలా ఉందనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తను ఆదిత్య లాంటి యువకులు నిజంగా ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నా కూడా దేశానికి మంచి ఫలితాలు తీసుకొస్తారు. వాళ్ళు ఎదుగుతారు, 10 మంది ఎదగడానికి ఉపయోగపడతారు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ యువ కెరటాలు ప్రోగ్రామ్. ఇది ఈ వారం యువ కెరటాలు. వచ్చే వారం మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.